సొనారి గ్రామంలోని 33 kV సబ్స్టేషన్ మాకు ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి మాకు సబ్స్టేషన్ అయిన నుంచి మాకు సొనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేజ్ లైను 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైను కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సొనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సొనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సొనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇటువంటి గ్రామంలో మా సొనారి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ ఉండే 6 నెలల నుంచి సింగిల్ ఫేస్ ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్ కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్ కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయం. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నాయి. ఇప్పటికీ 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. దానిపైన స్పందన లేదు. ఇంతకుముందు గతంలో కూడా అందరం రావడం జరిగింది. స్థానిక మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అందరం కలిసి మరి 2-3 సార్లు వచ్చి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేదు. కాబట్టి మా ఊరికి అన్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మా గ్రామానికి సింగిల్ ఫేస్ 3 ఫేస్ కరెంటు గతంలో ఏ విధంగా ఉండనో ఆ విధంగా ఇవ్వాలని మేము ఏఈ గారికి కోరనవచ్చున్నాం. గతంలో మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సొనారి కొరకు ల్యాండ్ మేము సబ్ స్టేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మాకు కరెంట్ ఉండలేదు. దీని విషయమై మేము ఈరోజు ఇక్కడ సబ్ స్టేషన్ ముట్టడికి వచ్చినాం. దీని కొరకు మాకు ఏఈ గారికి ఫోన్ చేస్తే ఏఈ ఈరోజు అందుబాటులో లేరట. దానికి వారు రేపు పొద్దుగల 10 గంటలకు వచ్చి మాకు మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిండు. మరియు ఫీడర్ కూడా ఇప్పుడు మా సబ్ స్టేషన్లో మొన్న ఇంతకుముందు కూడా గతంలో మేము ఆ ఏఈ గారికి మాట్లాడినాము. ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయించిన నేను మాకు కొత్త గద్ద కట్టిన మీకు వారం రోజుల్లో మీకు సొనారి ఖచ్చితంగా గద్ద మీకు వస్తుంది, మీ ఫీడర్ మీకు ఉంటుందని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిండు మన ఏఈ ఆదిత్య గారు. ఇప్పుడేమో దానికి సిరిపల్లి ఫీడర్ గా కొత్త లైన్ వేసి దానికి కొత్త ఫీడర్ ఏదైతే మొన్న స్థాపించిండో అది సిరిపల్లికి కనెక్ట్ చేస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేసి సపరేట్ గా మా సొనారి ఫీడర్ మాకు ఇయ్యాలా. మాకు ఇంత గతంలో లాగా 24 గంటల కరెంటు మాకు సింగిల్ ఫేజ్ మరి 24 అవర్స్ 3 ఫేజ్ కూడా ఇవ్వాలని మా గ్రామస్తుల తరపు నుండి మరియు వీడీస్ తరపు నుండి మా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అందరి తరపు నుండి ఇక్కడ ప్రత్యేక ధర్నాకు దిగడం జరిగింది. వారి హామీతో ధర్నా ఈరోజు మేము తాత్కాలికంగా విరమించుకున్నాము. రేపు ఒకవేళ 10 గంటలకు ఏఈ గాడి ఇక్కడ రాని ఎడల ఈ ఖచ్చితంగా ఇక్కడ సబ్ స్టేషన్ కంబాలపైన గ్రామస్తులు ఎక్కి నిరసన తెలిపే కార్యక్రమం పెట్టుకున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. 3 ఫేస్ సింగిల్ ఫేస్ పర్మనెంట్ గా ఏఈ గారు మాకు ఇట్లనే సతాయించి బాగా మా దగ్గర సొనారి ఫీడర్ కాకుండా సిరిపల్లికి పల్సికి ఇవ్వడం జరిగింది. ఇది మాకు గ్రామానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా గ్రామంలో తప్పనిసరిగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ కరెంట్ ఇవ్వాలని కోరిక అవుతున్నాయి. ఈయన మేము ఖచ్చితంగా సబ్ స్టేషన్ ముట్టడించి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో ఏఈ గారికి డిఈ గారికి చెప్పడం జరిగింది. ఆయన దీనిపైన స్పందన ఇవ్వకుండా మా గ్రామంలో నిరంతరం కరెంటుని కలిగిస్తున్నారు. కావున దయచేసి తప్పనిసరిగా మా సొనారి గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ 3 ఫేస్ కరెంటు 24 గంటలు ఇవ్వాలని మేము ఏఈ గారికి డిఈ గారికి కోరనవచ్చున్నది. లేని ఏడలా దీన్ని తీవ్రంగా ఉద్యమం చేసి గంటలు కాదు మీకు ఎన్ని గంటలైనా కానీ సబ్ స్టేషన్ రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే వారు చేంజ్ చేసి మా సొనారి సపరేట్ ఫీడర్ ఏదైతే ఉన్నదో మాకు 24 కరెంటు ఇస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకుంటే వారు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. వారకు ఎన్ని రోజులైనా కానీ వదిలేదు లేదు. ఇది గమనించి వారు తొందరనే దీనిపై స్పందించి వెంటనే సబ్ స్టేషన్ వచ్చి ఈ సొనారి గ్రామస్తుల యొక్క సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా మా సొనారి గ్రామస్తుల తరఫున సబ్ స్టేషన్ లో సొనారి యొక్క ఫీడర్ ను తీసేసి దాన్ని పల్సి ఫీడర్ గా మార్చి దీన్ని ఏఈ గారు డి గారు ఆ గ్రామస్తులతో కుమ్మక్కై వారు మా సొనారికి కంటిన్యూ 24 గంటల 3 ఫేజ్ మరియు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండేది. ఇక ముందు ఈ ఏఈ గారు వచ్చి నుండి మా ఫీడర్ను చేంజ్ చేసి వేరేళ్లకు పల్సికి ఫీడర్ పేరు చేంజ్ చేసి వారికి ఇది చేసిన
ఇక్కడ సబ్ స్టేషన్ నుంచి సోనారి విలేజ్ దాకా సపరేట్ సింగిల్ పేజ్ లైన్ ఉండే ఆ కాంబాలు మొత్తం వైరు తీసేసి కొత్త లైన్ వేసి వారు అక్కడ సిరిపల్లికి పల్సికి లైన్ ఇవ్వడం జరుగుతున్నది. దీని మీద అధికారులు వెంటనే స్పందిస్తే బాగుంటది. లేని ఎడల ఈ సబ్ స్టేషన్ ముట్టడి జరుగుతున్నది. ఒకవేళ వారు స్పందించకపోతే 24 గంటలు కాదు, మీకు ఎన్ని గంటలైనా కానీ సబ్ స్టేషన్ రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. సోనారి గ్రామంలో గత 6 నెలలు తొలగించి వేరే కాంబాలు వేసిర్రు. దీన్ని వెంటనే తీసేసి మా లైన్ మాకు పునరుద్ధరించాలి. మా లైన్ మాకు కంప్లీట్ పునరుద్ధరించాలి. సోనారికి 23 పేజ్ లైన్ ఉండాలి.